రాజశేఖర రెడ్డి గారు ప్రేమించే ప్రతి హృదయానికి, ఈ కుటుంబాన్ని ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రతి ఒక్కరికి మీ విజయమ్మ చేస్తున్న అభ్యర్థన. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనసుకి చాలా చాలా బాధేస్తుంది. పెద్దలంటారు ఇంటి గుట్టు వ్యాధి రట్టు. తెరిచిన పుస్తకమని రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ అనేవారు. అయితే ఇలా కాదు. చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు, నేను, నా పిల్లలు చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో నాకు అర్థం కావడం లేదు. నేను అడ్డుకోవడానికి ఎంత ప్రయత్నించినా జరగకూడనివి అన్నీ నా కళ్ళ ముందే జరిగిపోతున్నాయి. ఈ కుటుంబం గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. అబద్ధాల పరంపర కొనసాగుతుంది. తెలిసి కొంత, తెలియకుండా కొంత మాట్లాడుతున్నారు. ఎంతగానో అవి దావాలనంగా ఎక్కడికెక్కడో పోతున్నాయి. ఇవి కంటిన్యూ అవ్వకూడదు. నా పిల్లలిద్దరికీ కాదు, చెప్పాలంటే ఇది రాష్ట్రానికి కూడా మంచిది కాదు. నేను మీ ముందుకు ఈ విషయంగా రాకూడదని అనుకున్నా, అయినా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడే వారందరినీ ఒకటి అడుగుతున్నా. ఈ కుటుంబాన్ని ప్రేమించిన వారు మీరు. మా జీవితంలో మీరందరూ భాగమే అనుకుంటున్నాను. ఇది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. రాజశేఖర రెడ్డి గారికి మేమెంతో, మీరు కూడా అంతే. ఆయన మమ్మల్ని ఎలా ప్రేమించారో మిమ్మల్ని అంతగానే ప్రేమించారు. మీరు కూడా అంతకంటే ఎక్కువగా మా కుటుంబాన్ని ప్రేమించారు. అంతెందుకు, రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయాక నా పిల్లలను ఆయన ఉన్నప్పటికంటే ఎక్కువగా ప్రేమించి, ఆదరించి అక్కున చేర్చుకున్నారు. అది నేను ఎన్నటికీ మర్చిపోలేను. అందుకు నా జన్మంతా మీకు రుణపడి ఉంటూ హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ మీ ఆడబిడ్డగా 2 చేతులెత్తి మనవి చేసుకుంటున్నాను. దయచేసి ఈ కుటుంబం గురించి, నా పిల్లల గురించి తక్కువ చేసి మాట్లాడవద్దని కోరుతున్నా. ముఖ్యంగా సోషల్ మీడియాలో కల్పిత కథలు రాయవద్దు, దూషణలు చెయ్యవద్దు. ఈ కుటుంబం మీద నిజమైన ప్రేమ ఉంటే ఇంతకంటే ఎక్కువ మాట్లాడవద్దు. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. వాళ్ళు ఇద్దరూ సమాధాన పడతారు. మీరెవరూ రెచ్చగొట్టవద్దని నా మనవి. నేను నమ్మిన దేవుడు యేసయ్య సమాధానకర్త, నా బిడ్డల సమస్యలకు పరిష్కారం ఇస్తాడని నా నమ్మకం. ఇటీవల వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, ఇతరులు అందరూ వాళ్ళు మాట్లాడుతున్నది వాళ్ళు ప్రేమించే వైఎస్ఆర్ గురించి అని మరిచి తీస్తున్నది ఆయన కుటుంబ పరువు అని స్పృహ లేకుండా ఎన్నో అసత్యాలు చెప్పారు. వైఎస్ఆర్ గారు బ్రతికి ఉండగానే ఆస్తులు పంచేశారు అని అన్నారు. ఇది అవాస్తవం. వైఎస్ఆర్ గారు పిల్లలు 2 పెరుగుతున్న రోజుల నుండి కొన్ని ఆస్తులు పాప పేరు మీద, అలాగే కొన్ని ఆస్తులు జగన్ పేరు మీద పెట్టారు. అది ఆస్తులు పంచడం ముమ్మాటికి కాదు. వైఎస్ఆర్ గారు బ్రతికి ఉండగానే షర్మిలకు ఆస్తులు ఇచ్చేశారు అని లిస్టు చదివారు. అలాగే జగన్ పేరు మీద పెట్టిన ఆస్తుల లిస్టు చదివి ఉండాల్సింది. వైఎస్ఆర్ చేసింది పంపకం కాదు. కొన్ని ఆస్తులు 2 బిడ్డల పేరు మీద పెట్టారు అంతే. విజయసాయిరెడ్డి గారు ఆడిటర్గా ఉన్నారు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. వైవి సుబ్బారెడ్డి గారు ఈ ఇంటి బంధువుగా ఎంఓయూపై సాక్షి సంతకం చేశారు. అయినా మీడియాలో అవాస్తవాలు మాట్లాడటం నాకు చాలా బాధ కలిగించింది. అబద్ధాల పరంపర కొనసాగకుండా ఉండటానికి సూటిగా నిజం చెప్తున్నా. వీరిద్దరూ నా పిల్లలు. వీరిని నేను, వైఎస్ఆర్ గారు ఎంతో అపురూపంగా, ప్రేమగా పెంచుకున్నాం. అమ్మగా నాకు ఇద్దరూ సమానమే. అలాగే రాజశేఖర రెడ్డి గారి మాట సమానమే. ఆస్తులు కూడా ఇద్దరికీ సమానమనేది నిజం. 4 చిన్న బిడ్డలకు సమానంగా ఉండాలన్న వైఎస్ఆర్ గారి ఆజ్ఞ నిజం. ఆస్తులు వృద్ధిలోకి తేవడంలో జగన్ కష్టం ఉందనేది నిజం. కానీ అన్ని ఆస్తులు కుటుంబ ఆస్తులే అన్నది నిజం. జగన్ బాధ్యత గల కొడుకుగా కుటుంబ ఆస్తులను సంరక్షించాలి అన్నది కూడా నిజం. వైఎస్ఆర్ గారి చివరి రోజుల్లో జగన్ ఆయనకు ఇచ్చిన మాట, నాన్న, నీ తరువాత ఈ లోకంలో పాపమేలు కోరే వారిలో నేను మొదటివాడిని అని మాట ఇచ్చింది కూడా నిజం. ఇది నాలో నాతో వైఎస్ఆర్ అనే పుస్తకంలో ఎప్పుడో రాసా. రాజశేఖర రెడ్డి గారు బ్రతికి ఉండగా ఆస్తులు పంచలేదు. ఉన్న ఆస్తులను ఒక్కొక్కరు చూసుకున్నారు. అందరం కలిసి ఉన్నాం. అన్ని కుటుంబ ఆస్తులే. ఇక పంచుదాం అనుకునేసరికి ఆయన ప్రమాదంలో వెళ్ళిపోయారు. ఈ విషయం ఆడిటర్గా సాయిరెడ్డికి స్పష్టంగా తెలుసు. తెలిసి కూడా అవాస్తవాలు మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయాక 2009 నుంచి 2019 వరకు 10 ఏళ్లు కలిసి ఉన్నారు. డివిడెండ్ రూపంలో జగన్ వాటా తీసుకుని 200 కోట్లు పాప భాగానికి ఇచ్చారు. ఎంఓయూ ప్రకారం జగన్ 60%, పాపకు 40% అయితే ఎంఓయూకు ముందు
సగం సగం డివిడెండ్ తీసుకునేవారు. ఎందుకంటే పాపకు సమాన వాటా ఉంది కాబట్టి. వీటి అన్నింటికీ అప్పుడు ఇప్పుడు నేనే సాక్షిని. 2019లో సీఎం అయిన 2 నెలలకు డివైడ్ అవ్వాలని ఇజ్రాయెల్లో జగన్ ప్రపోజల్. జగన్ చెప్పింది ఏంటంటే, పిల్లలు పెద్దవాళ్ళయ్యారు, నాకు అల్లులు వస్తారు, నీకు అల్లుడు కోడలు వస్తారు, మనం కలిసి ఉన్నట్లు వాళ్ళు కలిసి ఉండకపోవచ్చు, కాబట్టి విడిపోదామన్నాడు. అలా 2019 వరకు కలిసి ఉన్న కుటుంబం ఆస్తుల పరంగా విడిపోవాలని నిర్ణయం జరిగింది. ఆ తరువాత విజయవాడలో నా సమక్షంలో ఆస్తుల్లో ఇవి జగన్కి, ఇవి పాపకి అని అనుకున్నారు. 2019లో అప్పుడు రాసిన ఎంఓయూనే ఈ ఎంఓయూ. ఇది జగన్ నోటితో చెప్పి ఆయన చేతితో రాసిన ఎంఓయూనే ఇది. హక్కు ఉంది కాబట్టే పాపకి 200 కోట్లు డివిడెండ్లు ఇచ్చారు. పాపకి హక్కు ఉంది కాబట్టే ఎంఓయూ రాసుకున్నారు, అఫీషియల్గా రాసుకున్నారు. ఎంఓయూలో పాపకు ఇవ్వాల్సిన ఆస్తులు జగన్ గిఫ్ట్గా ఇస్తున్నవి కాదు, జగన్ బాధ్యతగా ఇస్తున్నవి. అటాచ్మెంట్లో లేవు కాబట్టి ఎంఓయూలో ఉన్న సరస్వతి షేర్స్ 100%, ఎంఓయూలో లేని యలహంక ప్రాపర్టీ 100% పాపకు వెంటనే ఇస్తాను అని జగన్ అప్పుడే మాట ఇచ్చి సంతకం పెట్టాడు. ఇవి కూడా ఇవ్వకుండా అటాచ్మెంట్లో లేని ఆస్తుల విషయంలో కూడా పాపకు అన్యాయం జరిగింది. పాప భాగానికి వచ్చిన భారతీ సిమెంట్స్, సాక్షి మీడియా, వైఎస్ఆర్ గాలి ఇల్లు ఇలాంటివి కేసుల తర్వాత ఇవ్వాల్సి ఉంది. 2019 వరకు కలిసి ఉన్నాం. షర్మిలమ్మను బిజినెస్లో ఇన్వాల్వ్ చేయలేదు. అయినా షర్మిలమ్మ పాలిటిక్స్లో జగన్ చెప్పినట్లు చేసింది. జగన్ కోసం నిస్వార్థంగా కష్టపడింది. జగన్ అధికారంలో రావడానికి పాప కృషి ఎంతో ఉంది. జన్మనిచ్చిన ప్రతి తల్లిదండ్రులకు బిడ్డలు అందరూ సమానమే. ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోవడం చాలా కష్టం. తల్లిగా అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడటం నా విధి, నా ధర్మం. ఇంతమంది పెద్ద మనుషులు చెప్తున్నా అబద్ధాల మధ్య నిజం తెలియాలనే ఇన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది. వాస్తవాలు ఇవే. అయినప్పటికీ వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. ఇది వాళ్ళిద్దరి సమస్య. ఈ సమస్యను వారే పరిష్కరించుకుంటారు. రాజశేఖర రెడ్డి గారు ఉండి ఉంటే ఈ ఆస్తుల సమస్య ఉండేది కాదు, ఇంతటి వివాదం జరిగేది కాదు. ఆస్తుల విషయంపై నేను ఇలా రావాల్సిన అవసరం పడేది కాదు. అయినా దీని విషయంగా జరుగుతున్న రచ్చను చూసి నా మాటలు మాత్రమే ఆపుతాయని విశ్వసిస్తూ నేను రాకపోతే ఇలానే కొనసాగుతుందని మీ ముందుకు రావాల్సి వచ్చింది. మరొకసారి మీ ఆడబిడ్డగా ప్రతి ఒక్కరిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని కోరుకుంటూ, ఇట్లు ప్రేమతో వైఎస్ విజయ రాజశేఖర్ రెడ్డి.